చూడండి, అమ్మవారు ప్రత్యేకంగా చెప్తుంది, ఈ పీఠానికి వచ్చేటటువంటి భక్తులు నా సేవ చేసుకునే నువ్వు ఈ లగ్న తంతులు ఈ ఆలయం యొక్క కైంకర్య తంతు నిర్వహిస్తున్నటువంటి ఆచార్యులందరూ కూడా ఈ సుకృతానికి పాత్రగా నాన్న అని చెప్పి అమ్మవారు అక్కడే మనకు చూపిస్తుంది అన్నమాట. అసలు ఇది విచిత్రం. ఆ గోమాతకు మనమైతే చెప్పలేదు కదా నువ్వు ఇదే రోజు ప్రసవించని. ఇక్కడ ఎన్నో అద్భుతాలు ఉన్నాయి, కానీ నా మనసుకు అన్నిటికన్నా గొప్పగా అనిపించింది ఆ ఉద్యోగాలను పాలించే ఉగ్రమాత కన్నా గొప్ప వింత ఈ గోమాత ప్రసవించడం అని నా మనసుకు అనిపించింది. వాస్తవాన్ని అంబాద్రయ్య క్షేత్రానికి మొట్టమొదటిసారి ఒక సద్భక్తుడు ఒక గోవును దానం ఇచ్చాడు. దాని పేరు మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి కడుపులో ప్రథమ సంతానంగా శబల అనే గోమాత పుట్టింది. అయితే మన ఇంటి ఆడబిడ్డనే కదా శబల ఫస్ట్ పుట్టింది కదా, అంటే అంబాద్రయ్య క్షేత్రానికి పుట్టింది బిడ్డ. ఆ పుట్టింటి ఆడపడుచు ప్రతి కళ్యాణానికి ప్రసవిస్తుంది, కరెక్ట్ కళ్యాణం రోజే ప్రసవిస్తుంది. ఇది అమ్మవారు చెప్పకనే చెప్తుంది. ఈ పీఠం సూర్య చంద్రాదులు భూమి ఆకాశం ఉన్నంత వరకు నిత్య కళ్యాణం కొత్తతోరణం, ఇందులో ఏ సందేహం లేదు. అలాంటి సుకృతంలో ఈసారి ఆ జగన్మాత పాదాల చింత సప్తఋషుల పేర్లు, అందులో ఇతని భార్యలు లేదు, మిగతా వాళ్ళ భార్యల పేర్లు వేసి అమ్మకు చీటీలు వేస్తే 2 చీటీలు బయటికి వచ్చాయి. ఆ 2 చీటీల్లో వశిష్ఠ అరుంధతి నామాలు వచ్చాయి. సప్తఋషులు వశిష్ఠుడు చాలా గొప్పవాడు. వశిష్టం అనే పదానికి వశిష్టం అనే పదానికి అర్థాలు చాలా గొప్పగా ఉన్నాయి. అందులో అరుంధతి అరుంధతి ఈ రెండింటికి చాలా విశేషమైన అర్థాలు ఉన్నాయి. అట్టి పుణ్యదంపతుల నామాలు రావడం, ఈసారి మనం కళ్యాణం నిర్వహించుకోవడం, ఈ కళ్యాణానికి ఈసారి అశేషమైన జనవాహిని ఒక గంగా ప్రభావం దాకా వచ్చారు. అసలు ఊహించలేరు ఇంతమంది వస్తారని కూడా. ఇంతమందికి ఎవరైతే కడుపు నింపుతాడో, ఎంతటి శక్తివంతుడు, ఎంతటి పుణ్యాత్ముడైతే కడుపు నింపుతాడో అమ్మవారు పని పట్టుకొని మరీ ఈ తాతను పంపించింది మన పీఠాన్ని. వేరే వాళ్ళు అయితే ఇంతమందికి అన్నం పెట్టేవాళ్ళు కాదు. నిజంగా అసలు అన్నదానానికి ఎంత డబ్బు ఖర్చు అయిందో, ఒక సాధారణమైన వ్యక్తి కష్టపడాలంటే మ్యాక్సిమం 3 సంవత్సరాలు పడుతుంది. అంతటి ప్రసాదాన్ని ఈరోజు చేశారు అశోక్ యాదవ్ గారు. నిజంగాంటే జగన్మాత ప్రత్యక్షంగా ఈ క్షేత్రంలో ఉంటే వాళ్ళు తప్పకుండా ఎమ్మెల్యేగా గెలిచి మళ్ళీ పీఠానికి వస్తారు. శుభమస్తు. వేదాచార్యుల సముఖంలో అమ్మవారి మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తుంది. మీరు తప్పకుండా ఎమ్మెల్యే గెలుస్తారు, మళ్ళీ పీఠానికి వస్తారు. మా సంకల్పం అంటే వారు అన్నదానం చేసేదని నేను ఎమ్మెల్యే కామనడం లేదు. మంచి హృదయం ఉంది, మంచి మనస్సు ఉంది. ఇప్పుడు చెప్పడానికి ఏంటంటే 100 చెప్తాం, వినడానికి 1000 వింటాం. ఆచరణలో పెట్టేవాడే కదా గొప్పవాడు, ఆచరణలో పెట్టేవాడే కదా మనసును. వారు స్వచ్ఛందంగా వచ్చి గురుదేవా నేను ఏదైనా సేవ చేసుకుంటే నాకు ఒక అదృష్టం చూడండి, చేయడానికి ఎన్నో ఉన్నాయి, కానీ ఈ సమయంలో నేను అమ్మనే పంపింది. గోమాత కళ్యాణానికి వచ్చే వాళ్ళందరి కడుపు నింపుని మంచి వేద ఆశీర్వాదం లభిస్తుందని చెప్పాను. వారు సరే అని స్వీకరించారు. నిజంగా వారి యొక్క వాళ్ళ పెద్దలు చేసిన పుణ్యం, వాళ్ళ పిల్లలు చేసుకున్న పుణ్యం, వాళ్ళ ధర్మపత్ని చేసుకున్న పుణ్యం. మరి అందరూ ఒకసారి గట్టిగా వారికి చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు ఇంకొక అద్భుతమైన నాట్య ప్రదర్శన ఉంటుంది. వారు కూడా విజయవాడ నుంచి వచ్చారు, పిలవగానే వచ్చారు. నిన్న కూడా ప్రదర్శన చేశారు, ఇప్పుడు కూడా చేస్తారు. సాక్షాత్తు అమ్మవారి లాగానే, ముగ్గురమ్మలాగానే ఉన్నారు. వారి యొక్క ప్రదర్శనను కూడా చూసి వారిని కూడా మంచిగా చప్పట్లతో ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. అలాగే ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇంత శోభాయమానంగా తీర్చిదిద్దిన వాళ్ళలో ప్రథమ భూమిక ముఖ్య పాత్ర పోషించినటువంటి మా క్షేత్రం యొక్క ఆచార్యులు చంద్రశేఖర శివాచార్యులు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కమిటీ వాళ్ళు ఆచార్యులకు సన్మానం చేయాలని నేను కోరుకుంటున్నాను. మరి శాస్త్రవచనం ఏంటంటే
సాక్షాత్తు బ్రహ్మస్వరూపుని. వారు ఉచ్చరించే ప్రతి మాట బ్రహ్మవారు బ్రహ్మశాస్త్రం అని మేము నమ్ముతాం. నేనైతే ప్రత్యక్షంగా నమ్ముతాను. ఈ జగతిలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను దాన్ని పంచభూతాల సాక్షిగా నమ్ముతాను. ఆచార్యుల యొక్క మంత్రోచ్చరణ, వాళ్ళు ఇచ్చేటటువంటి ఆశీర్వచనంతో ఈ జగతిలో సాధ్యం కానిదంటే ఏది లేదు. ఇది మాకు అనుభవం. నేను చాలా విషయాల్లో చూస్తాను, చదివాను, నా ప్రత్యక్ష జీవితంలో కూడా అనుభవమైంది. కాబట్టి ఈనాటి ఈ కార్యక్రమానికి సాక్షాత్తు బ్రహ్మస్వరూపులైనటువంటి ఆచార్యులను పీఠంబాలను సన్మానించాలి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః శ్రీరంగైర్యద్భాగో దత్తనాభిः విజయమదేవహితో యదాయః స్వస్తి న ఇంద్రో బద్ధద్రవాः స్వస్తి నః పూషా